మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అధిక అమావాస్య సోమవారం. ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన అద్భుతమైన రోజు. ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈశ్వరుడి అనుగ్రహంతో వద్దన్న ధనవర్షం కురుస్తుంది. పరమేశ్వరుడే కోట్ల ఐశ్వర్యాన్ని మీ ఇంటికి పంపుతాడు. ఇక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మహారాజయోగం పడుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు. కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఈరోజు శివుడు ఒక గర్భవతి మహిళను ఎలా కాపాడాదో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. పేదరికం పోతుంది, కష్టాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మహారాజయోగం పడుతుంది. కృష్ణాపురం అనే ఒక అందమైన పచ్చని గ్రామంలో లక్ష్మి అనే ఒక నిరుపేద మహిళ నివసిస్తూ ఉండేది. ఆమెకు 4 ఏళ్ల వయసున్న రాధ అనే ఒక ముద్దుల కూతురు ఉంది. లక్ష్మి అప్పటికే 5 నెలల గర్భవతి. ఆమె జీవితం ఎంతో సంతోషంగా ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో విధి ఆమెపై పగబట్టింది. సరిగ్గా 2 నెలల క్రితం జరిగిన ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదంలో లక్ష్మి తన భర్తను శాశ్వతంగా కోల్పోయింది. అప్పటి వరకు ఆ చిన్న కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న భర్త అకస్మాత్తుగా మరణించడంతో లక్ష్మీ జీవితం అంధకారంలో పడిపోయింది. ఆమె కూతురు రాధ పుట్టుకతోనే వికలాంగురాలు. ఆమె తన 2 కాళ్లపై స్వయంగా నిలబడలేదు, నడవలేదు. గర్భవతిగా ఉన్న లక్ష్మి నడవలేని తన కూతురుని చూసుకుంటూ ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో పూట గడవని కటిక పేదరికల్లో తన జీవితాన్ని భారంగా నెట్టుకొస్తూ ఉండేది. ఇంట్లో కనీసం తినడానికి గుప్పెడు బియ్యం కూడా లేని పరిస్థితుల్లో ఆమె ఎప్పుడూ ఏదైనా పని దొరుకుతుందేమో అని కూతురుని చంకను వేసుకుని ఊరంతా పస్తులతో వెతుక్కుంటూ ఉండేది. ఇలాంటి దారుణమైన గుండెను పిండేసే పరిస్థితుల్లో ఒకరోజు ఆమె ఆ ఊరిలో పెద్ద మనిషి, దయాళువు మరియు గొప్ప జమీందారు అయిన రామయ్య గారి ఇంటికి పని అడగడానికి వెడుతుంది. అయ్యా, నేను ఎంతో అభాగ్యురాలిని, నిరుపేదను. నా భర్త కొద్ది రోజుల క్రితమే మరణించాడు. నాకు కడుపులో బిడ్డ, చేతిలో నడవలేని వికలాంగురాలైన కూతురు ఉన్నారు. మాకు పూట గడవడానికి పని చాలా అవసరమయ్యా. మీ ఇంట్లో గాని మీ పొలంలో గాని ఏదైనా చిన్న పని ఉంటే ఇప్పించండయ్యా. ఈ జన్మకు మీకు రుణపడి ఉంటాను అని 2 చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకుంటుంది. ఆమె దీనస్థితిని చూసి రామయ్య గారి మనసు కరిగిపోతుంది. అరే, ఏడవకమ్మా లక్ష్మి, నువ్వు గర్భవతివి, పైగా ఎన్నో కష్టాల్లో ఉన్నావు. నీకు ఒక మంచి పని చెబుతాను విను. మన ఊరి చివరన ఒక పెద్ద పురాతనమైన శివాలయం ఉంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళి పనిచెయ్యి. గుడిలో ఉన్న పూజారి సోమేశ్వరరావు గారికి పూజా కార్యక్రమాల్లో సహాయంగా ఉండు. దానికి బదులుగా నీకు నీ కూతురికి 2 పూటలా కడుపు నిండా ప్రసాదం, భోజనం దొరుకుతుంది. అంతేకాకుండా నీ ఇతర ఖర్చుల కోసం నేను నెలకు కొంత డబ్బు కూడా ఇస్తాను. సంతోషంగా వెళ్ళి ఆ పరమశివుడి సేవ చేసుకో అని ఎంతో దయతో భరోసా ఇస్తాడు. జమీందారు రామయ్య గారి మాటలకు లక్ష్మి ఎంతో సంతోషిస్తుంది. మర్నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి శివాలయానికి వెళుతుంది లక్ష్మి. అక్కడ పూజారి సోమేశ్వరరావు గారిని కలిసి తన పని గురించి చెబుతుంది. అప్పట్నుంచి లక్ష్మి ప్రతిరోజు ఎంతో ఇష్టంగా గుడికి వెళ్ళి పనులన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో చేసేది. పొద్దున్నే వెళ్ళి గుడి ఆవరణమంతా శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి అందమైన ముగ్గులు వేసేది. దేవుడి పూజ కోసం పరిసరాల్లో ఉన్న రకరకాల పూలు కోసుకొని వచ్చేది. పూజా సామాగ్రిని తొమి తలతలలాడేలా చేసేది. ఆమె పని పట్ల, ఆమెకు దేవుడి మీద ఉన్న అనంతమైన భక్తి పట్ల పూజారి సోమేశ్వరరావు ఎంతో తృప్తి చెందుతాడు. అయితే అదే గుడిలో జమీందారు రామయ్య గారి స్వంత మేనల్లుడు సురేష్ కూడా పర్యవేక్షకుడిగా ఉంటాడు. సురేష్ రోజంతా గుడిలోనే ఉన్నట్లు నటిస్తాడు గాని అతనికి దేవుడంటే ఇసుమంత కూడా భక్తి లేదు. పైగా అతను ఎంతో అత్యాసపరుడు, క్రూరుడు. గుడికి అవసరమైన సామాన్లు, పూజా ద్రవ్యాలు తీసుకురమ్మని జమీందారు రామయ్య ఎప్పుడు డబ్బులిచ్చినా సురేష్ ఆ డబ్బులో సగం మాత్రమే ఖర్చు చేసి నాసిరగ్గా వస్తువులు తెచ్చి మిగిలిన సగం డబ్బులు దొంగతనంగా తన జేబులో వేసుకునేవాడు. కానీ ఇప్పుడు గుడిలోకి లక్ష్మి రావడం వల్ల, ఆమె అన్నీ పద్ధతిగా నిజాయితీగా చేస్తుండడం వల్ల సురేష్కు తన దొంగతనాలకు అడ్డంకిగా మారింది.
అందుకని అతను లక్ష్మిని చూడడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఈమెను ఎలాగైనా సరే ఏదో ఒక నెపం మూపి ఇక్కడి నుంచి గెంటేయాలి అని ద్వేషంతో రగిలిపోయేవాడు. ఇదంతా ఏమాత్రం తెలియని లక్ష్మి ఎప్పుడూ తన పనుల్లో తాను నిమగ్నమై ఉండేది. ఆమె ఆ పరమశివుడికి ఎంతో శ్రద్ధతో నిష్ఠతో పూజలు చేసేది. ఎవరూ లేని సమయంలో శివలింగం దగ్గరకు వెళ్ళి తన కష్టాలన్నీ, మనసులోని బాధలన్నీ చెప్పుకొని కన్నీరు మున్నీరుగా విలపించేది. ఓ కైలాసవాస, పరమశివ, భోలాశంకర, నువ్వే నా దిక్కు స్వామి. నాపైన, నా దిక్కులేని బిడ్డపైన కొంచెం నీ దయ చూపించు తండ్రి, నా కష్టాలు తీర్చు అని మనస్ఫూర్తిగా ఆర్తితో వేడుకునేది. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు రాత్రి లక్ష్మి కూతురు రాధకు విపరీతమైన జ్వరం వస్తుంది. కూతురి బాధ చూడలేక లక్ష్మి రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా సేవలు చేస్తుంది. అందువల్ల మరుసటి రోజు ఉదయం ఆమెకు గుడికి రావడానికి కొద్దిగా ఆలస్యమవుతుంది. ఇదే సరైన అదునుగా భావించిన సురేష్ తన మనస్సులో లక్ష్మి మీద ఉన్న కోపాన్నంతా తీర్చుకోవాలనుకుంటాడు. లక్ష్మి గుడి ఆవరణల్లోకి అడుగు పెట్టగానే ఎంతో క్రూరంగా అరుస్తాడు. లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ క్షమాపణలడిగి వెంటనే ఏర్పు దిగమింగుకుంటూ గుడిని శుభ్రం చేయడంలో లీనమైపోతుంది. కొంతసేపటికి జమీందారు రామయ్య గారు గుడికి వస్తాడు. పూజారి సోమేశ్వరరావు గారికి కొంత డబ్బు ఇస్తూ, పూజారి గారు, ఇదిగోండి, ఈ 400 రూపాయలు ఉంచుకోండి. వీటితో దేవుడికి నైవేద్యం కోసం మంచి పళ్ళు, ప్రసాదం తెప్పించండి. ఈరోజు సోమవారం కాబట్టి గుడికి భక్తులు చాలా ఎక్కువగా వస్తారు అని చెబుతాడు. దానికి పూజారి సరేనని తలూపి ఆ డబ్బు సురేష్కు ఇచ్చి పళ్ళు తీసుకురమ్మని చెప్తాడు. కానీ మోసగాడైన సురేష్ తాను స్వయంగా వెళ్లకుండా లక్ష్మి దగ్గరకు వెళ్ళి ఆ 400 రూపాయలలో నుంచి కేవలం 200 రూపాయలు మాత్రమే ఆమె చేతిలో పెట్టి పళ్ళు తీసుకుని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. మిగిలిన 200 రూపాయలు తన జేబులో దాచేసుకుంటాడు. పాపం లక్ష్మి భయపడిపోయి ఇంకేమీ మాట్లాడకుండా బజారుకు వెళ్ళి ఆ 200 రూపాయలకు వచ్చిన పళ్ళు మాత్రమే కొని తీసుకువస్తుంది. గుడిలో పూజ పూర్తయ్యాక లక్ష్మి దేవుడికి నైవేద్యం పెట్టిన పళ్లను చిన్న చిన్న ముక్కలుగా కోసి భక్తులందరికీ పంచడం మొదలు పెడుతుంది. కానీ పళ్ళు తక్కువగా తీసుకురావడం వల్ల వచ్చిన భక్తులందరికీ ఆ ప్రసాదం సరిపోదు. అది చూసిన జమీందారు రామయ్య పూజారి దగ్గరకు వచ్చి, ఏంటిది పూజారి గారు, ప్రసాదం కోసం మీకు నేను 400 రూపాయలు ఇచ్చాను కదా, మరి ప్రసాదం తక్కువెలా పడింది అని ప్రశ్నిస్తాడు. పూజారి ఆ డబ్బు సురేష్కు ఇచ్చానని చెబుతాడు. అప్పుడు సురేష్ అత్యంత తెలివిగా ఒక నాటకం ఆడతాడు. ఆ 400 రూపాయలు లక్ష్మి చేతికే ఇచ్చానని, ఆమెని బజారుకు వెళ్లి పళ్ళు తీసుకువచ్చిందని అబద్ధం చెబుతాడు. లక్ష్మి కంగారు పడిపోతూ తనకు 200 ఇచ్చారని మొత్తుకుంటుంది. కానీ సురేష్ గట్టిగా అరుస్తూ దేవుడి సొమ్ముకే కక్కుర్తిపడిన నీచురాలిని అంటూ లక్ష్మి మీదకు కోపంగా వెళ్ళి ఆమెను బలంగా కిందకు తోసేస్తాడు. గర్భవతి అని కూడా చూడకుండా తోసేయడంతో లక్ష్మి కింద పడిపోతుంది. తలకు తీవ్రమైన గాయమై రక్తం వస్తుంటుంది. సరిగ్గా అదే సమయానికి సాక్షాత్తు ఆ పరమశివుడే కైలాసం నుంచి ఒక వృద్ధుడైన జంగమయ్య వేషంలో పళ్ళు అమ్ముకునే వ్యాపారిలా గుడిలోనికి వస్తాడు. ఆయన ముఖం ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. గుంపుగా ఉన్న జనాన్ని తోసుకుంటూ ముందుకు వచ్చి లక్ష్మిని రక్షిస్తూ నిలబడతాడు. లేదు బాబు, ఇందులో ఆమె తప్పేమీ లేదు. ఈమె బజారులో నా దగ్గరే పళ్ళు కొన్నది. నాకు పూర్తిగా 400 రూపాయలు ఇచ్చింది. కానీ నేనే దురాశతో ఎక్కువ డబ్బులకు ఆశపడి తూకల్లో మోసం చేసి ఆమెకు తక్కువ పళ్ళు ఇచ్చాను. భగవంతుని ప్రసాదం పేరుతో నేను ఈమెను మోసం చేశాను. దానికి నాకు చాలా పశ్చాత్తాపం అనిపించింది. దయచేసి నన్ను క్షమించండి. ఇదిగో ఈ పళ్ళు తీసుకోండి అని చెప్పి తన దగ్గర ఉన్న బోలెడన్ని పళ్ళ బుట్టలను అక్కడ పెడతాడు. ఆ తర్వాత ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఆయన అక్కడి నుంచి మాయమైపోతాడు. లక్ష్మి ఆ పళ్లను కోసి భక్తులందరికీ తనివి తీరా పంచుతుంది. కానీ మరుసటి రోజు ఉదయం గుడిలో ఒక ఘోరం జరుగుతుంది. పూజారి వచ్చి చూసేసరికి గర్భగుడిలో ఉండాల్సిన శివపార్వతుల బంగారు విగ్రహం మాయమైపోయి ఉంటుంది. సురేష్ వెంటనే గట్టిగా అరుస్తూ, ఇది ఖచ్చితంగా ఈ పనికి మాలిన లక్ష్మి పనే అని, ఆమె కళ్ళు ఆ బంగారు విగ్రహం మీద పడ్డాయని మళ్లీ కఠినమైన నిందలు వేస్తాడు. లక్ష్మి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ బతిమాలుకుంటుంది. జమీందారు రామయ్య పోలీసులకు ఫోన్ చేసి గుడికి పిలుస్తాడు. పోలీసులు వచ్చి లక్ష్మిని అరెస్టు చేయడానికి పట్టుకుంటారు. సరిగ్గా అదే సమయానికి నిన్న పళ్ళు ఇచ్చిన ఆ వృద్ధుడైన జంగమయ్య మళ్ళీ అక్కడికి వస్తాడు.
దొంగతనం ఈమె చేయలేదని, ఆ దొంగ ఈ గుడిలోనే ఉన్నాడని అంటాడు. ఆ వృద్ధుడు జమీందారు రామయ్య వైపు తిరిగి వెంటనే పోలీసులను తీసుకొని సురేష్ ఇంటికి వెళ్ళి పెరట్లోని అరటి చెట్టు కింద మట్టిని తవ్వి చూడమని చెబుతాడు. అందరూ సురేష్ ఇంటికి వెళ్ళి తవ్వి చూస్తారు. ఆశ్చర్యంగా ఒక గుడ్డలో చుట్టి దాచిపెట్టిన శివపార్వతుల బంగారు విగ్రహం అక్కడ బయటపడుతుంది. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. సురేష్ దొరికిపోయి తనను తాను కాపాడుకోవడం కోసం ఇదంతా ఆ ముసలివాడి పని అని అబద్ధం చెబుతాడు. అప్పుడిక లాభం లేదనుకున్న ఆ వృద్ధుడు తన మానవ రూపాన్ని వదిలిపెడతాడు. ఒక్కసారిగా ఆకాశం ఉరుముతుంది. ఎటు చూసినా ఒక గొప్ప దివ్యమైన తేజస్సు కళ్ళు చెదిరిపోయేలా ప్రకాశిస్తుంది. ఆ వెలుగుల మధ్య నుంచి సాక్షాత్తు ఆ కైలాసనాథుడు, త్రినేత్రుడు, భోలాశంకరుడు తన అసలైన దివ్యమైన రూపంలో దర్శనమిస్తాడు. ఆయన అత్యంత తేజోవంతంగా సాక్షాత్కరించి, నేను సాక్షాత్తు ఆ కైలాసనాథుణ్ణి. ఈ లక్ష్మి నాకు అత్యంత ఇష్టమైన నా అనన్య భక్తురాలు. నేను ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా నా నిజమైన భక్తులను వదలను. దేవుడి సొమ్ము దొంగిలించి ఒక అమాయకురాలిపై నిందలు వేసిన సురేష్కు కఠినమైన శిక్ష తప్పకుండా పడాలి అని అంటాడు. సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి తమ కళ్ల ముందు చూసి అందరూ భక్తి పారవస్యంతో సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. పోలీసులు సురేష్ను అరెస్టు చేసి జైలుకి తీసుకువెళ్తారు. అప్పుడు శివుడు కరుణతో నిండిన చిరునవ్వుతో లక్ష్మి వైపు చూసి, లక్ష్మి, నీ కూతురు రాధ ఆరోగ్యం పూర్తిగా బాగుపడుతుంది. ఆమె తన సొంత కాళ్లపై నడుస్తుంది. నీకు ఎప్పటికీ తరగని సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అని దీవించి అక్కడి నుంచి అంతర్ధానమైపోతాడు. ఆ పరమశివుని చల్లని ఆశీస్సులతో లక్ష్మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంటికి వెళ్లేసరికి వికలాంగురాలైన తన కూతురు రాధ 2 కాళ్లపై నిలబడి పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని కౌగిలించుకుంటుంది. అంతేకాకుండా లక్ష్మి ఇంట్లో ఎప్పుడూ లేనంత ధాన్యం, బోలెడంత ధనం చేకూరుతుంది. కొన్ని నెలల తర్వాత లక్ష్మి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు భక్తితో శివశంకర్ అని పేరు పెడుతుంది. ఊరిలోని జనాలు లక్ష్మిని ఎంతగానో గౌరవిస్తుంటారు. లక్ష్మి ఎంతో ఆనందంగా ఆ శివాలయంలో జీవితాంతం ఆ భోలాశంకరుడికి తన సేవలు కొనసాగిస్తుంది. అలాగే ఈరోజు సోమవాతి అమావాస్య మహత్యాన్ని తెలిపే ఈ పవిత్ర కథలను వింటే చాలు, పాపాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది. ఒకసారి అంపశయ్య మీద పడుకొని ఉన్న భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు నమస్కరించి ఇలా అడుగుతాడు. వ్రతములలో గొప్పదైన వ్రతం గురించి చెప్పమంటాడు. దానికి భీష్ముడు, ధర్మరాజా, అమావాస్య సోమవారంతో కూడిన రోజు సోమావతి అమావాస్య ఎంతో పవిత్రమైనది. ఈ వ్రతం అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఆ వ్రతం గూర్చిన అద్భుతమైన కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం పేరు పొందిన కాంచి అను పట్టణం ఒకటి ఉండేది. ఆ పురములోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 జాతుల వారు తమ తమ ధర్మాలను చక్కగా ఆచరించుచూ ఉండేవారు. ఆ నగరం ఇంద్రుని అమరావతి నగరం వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆ పట్టణమందు రత్నసేనుడు అను రాజు ఉండేవాడు. అతను రాజ్యపాలనం చాలా చక్కగా చేసేవాడు. ఆ పాలన చూసి దేవతలు, ప్రజలు సంతోషించేవారు. ఆ నగరంలో ఈతి బాధలు అనేవి ఉండేవి కాదు. ఇలా ఉండగా ఆ నగరంలో దేవస్వామి అని పేరు పొందిన ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు.
ఆయన భార్య రూపవతి, ధనవతి అను పేరు కలిగినది. ఆమె లక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు, అందమైన ఒకే ఒక్క కుమార్తె కలిగారు. ఇలా తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనమరాళ్లతో వారు సంతోషంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భిక్ష కొరకు వచ్చాడు. అతనిని చూసి దేవస్వామి యొక్క కోడళ్ళు 7 కూడా ప్రేమతో అతనికి వారు ప్రత్యేకమైన భిక్షను తెచ్చి వేశారు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి, మీకు సుమంగళి తత్వము కలుగునుగాక, మంచి సంతానము కలుగునుగాక అని దీవించాడు. ఆ తరువాత ధనవతి తన కుమార్తె అయిన గుణవతిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు కూడా ఈ బ్రాహ్మణుడికి భిక్షను పెట్టుము అని చెప్పగా ఆమె అలాగే చేసింది. గుణవతి భిక్ష వేసిన తర్వాత ఆ విప్రుడు, ఓ శుచి కలదానా, నీవు ధర్మవతివి కమ్ము అని దీవించెను. అది విని ఆ గుణవతి తల్లి దగ్గరకు పోయి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వదించిన విధము తెలిపెను. అది విని ఆ ధనవతి కూతుర్ని తీసుకుని మరలా ఆ బ్రాహ్మణుని వద్దకు పోయి తన కూతురు చేత నమస్కారము చెప్పించగా ఆ బ్రాహ్మణుడు ఇంతకు ముందు ఆశీర్వదించినట్లు మళ్ళీ ధర్మవతివి అవ్వమ్మ అని ఆశీర్వదించెను. అది విని తల్లి అయిన ధనవతి బాధ చెంది విప్రునితో ఇట్లన్నది, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, వినయమ యుక్తులైన నా కోడళ్లను మాత్రము సౌభాగ్యవతిగా ఉండమని ఆశీర్వదించావు. నా కూతుర్ని నమస్కరించినప్పుడు ధర్మవతి దీర్ఘాయువుగా జీవించు అని నమస్కరిస్తూ ఉన్నావు ఎందుకు అని అడుగగా ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, నీవు పుణ్యవతివి, కీర్తి కలదానివి, కావున నీ కుమార్తె గురించి చెప్తాను వినుము. ఈమె సప్తపది మధ్య మందు వైధవ్యము చెందగలదు. కావున ఉత్తమము, నాశనము కానిది అయిన ధర్మమును ఎక్కువగా చేయవలెను. అందుకే ఇలా ఆశీర్వదించి తిని అని బ్రాహ్మణుడు పలికినాడు. ఆ మాటలు విన్న ధనవతి బాధ చెందిన హృదయముతో అతనికి నమస్కరించి, దీనిని పోగొట్టుకున్నటకు ఏదైనా ఉపాయము ఉన్నచో చెప్పమని అడుగుతుంది. దానికి ఆ బ్రాహ్మణుడు, ఓ ధనవతి, ఈమె వివాహ సమయమున సోమ అనే ఆమె వచ్చి ఈమె వైధవ్యమును పోగొట్టునుగాక అని అన్నాడు. అది విని ధనవతి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ సోమ అను ఆమె ఎవరు? ఆమె జాతి ఏమిటి? ఎక్కడుంది? ఎప్పుడు వస్తుంది? వివరంగా చెప్పమని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, సింహల దేశమందు సోమ అను పేరు గల చాకలి ఆమె ఒకటి ఉన్నది. ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురు వైధవ్యము పోవును అని చెప్పి బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ధనవతి తన కొడుకులను పిలిచి జరిగిందంతా కూడా చెప్పింది. ఓ పుత్రులారా, మీ చెల్లెలికి ఒక బ్రాహ్మణుడు సప్తపది మధ్యమున వైధవ్యము ప్రాప్తించును అని చెప్పినాడు. సింహల దేశమున ఉన్న ఒక చాకలి ఆమెను తెచ్చినచో వైధవ్యము తొలగిపోవును అని చెప్పినాడు. కావున మీరు సింహల దేశమునకు వెళ్ళండి అనగా కొడుకులు ఇలా పలికారు, ఓ తల్లిదండ్రులారా, కుమార్తె యందు ఉన్న ప్రేమతో 7 ఆమడల దూరమున ఉన్న సింహల దేశమునకు మమ్ము పొమ్మనుచూ ఉన్నారు. దేశము విడిచి మేము వెళ్ళము. అదీగాక సోమ సముద్రము యొక్క మధ్యన ఉన్నది. అది దాటుట కష్టము కనుక మేము పోలేము అని పలికినారు. అప్పుడు వారి తండ్రి అయిన దేవస్వామి తన 7 కొడుకులతో తాను కూడా సింహల దేశమునకు వెళ్ళి పృథిక యొక్క వైధవ్యము పోవుటకు సోమ అనే ఆమెను తెచ్చెదను అని కొడుకులతో పలుకుతాడు. అది విని శివస్వామి అను చిన్న కొడుకు తండ్రితో, ఓ తండ్రి, మీరు వృద్ధాప్యంలో ఇలా చేయటం వలన మాకు మంచి కలగదు. సింహల దేశమునకు నేను పోయేదను అని వెంటనే లేచి తన సోదరిని తీసుకుని ప్రయాణమయ్యను. అలా శివశర్మ గుణవతి కొన్ని రోజులకు సముద్ర తీరము చేరి అలసిపోయి అక్కడ విశాలమైన ఒక మర్రి చెట్టు ఉంటే దాని నీడన కూర్చున్నారు. ఆ చెట్టుపై ఉన్న ఒక గ్రద్ద పక్షి వేరే చోట నుండి మెత్తని మాంసము తెచ్చి పిల్లలకు పెడుతుంది. కానీ ఆ గ్రద్ద పిల్లలు ఆహారాన్ని ముట్టుకోలేదు. వెంటనే ఆ గ్రద్ద చూసి దాని పిల్లలతో ఎందుకు తినలేదని అడుగుతుంది. అప్పుడు అవి ఇట్లు పలికెను, ఓ తండ్రి,
ఈ చెట్టు క్రింద ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై ఉండగా మేము భోజనం ఎట్లా చేయుదుము అన్నాయి. వెంటనే ఆ పక్షిరాజు దయగలిగిన వాడై శివశర్మ గుణవతి దగ్గరకు వచ్చి, మీ కోరికను తెలుసుకుంటేనే మిమ్ములను రేపటి ఉదయమున సింహల దీపము చేరునట్లు సముద్రము దాటించెదను అని చెప్పి మరలా తన బిడ్డలకు భోజనము పెడుతుంది. ఇక మరునాడు తెల్లవారుజామున ఆ పక్షిరాజు వారిని సముద్రము దాటించి ఆ సముద్ర మధ్యమున ఉండు సింహల ద్వీపమునందు సోమ ఇంటి తలుపులు చూపుతుంది. శివశర్మ గుణవతి ఆ రోజు నుండి ఆ ఇంటిని ఊడ్చి అలికి శుభ్రం చేస్తారు. ఇలా ఉండగా చాకలి అయిన సోమ అను స్త్రీ ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులచే అలంకరింపబడిన వాకిలిని చూసి ఆశ్చర్యము చెంది, ఇలా ముగ్గులు అందముగా వేసిన వారు ఎవరో అని ఆలోచించుచూ ఉండగా ఆ బ్రాహ్మణ కన్య కనిపిస్తుంది. తన అన్నతో పాటు వచ్చిన ఈ కన్యను చూసి చాకలి స్త్రీ ఇలా అంది, దేవతామూర్తుల వలె వెలుగుతున్న మీరెవరు? ఈ దేశమునకు ఎలా వచ్చిరి? నీచ జాతి గల నాకు మంచి చరిత్ర గల మంచి జాతి యందు పుట్టిన మీరు సేవ చేయుటకు కారణం ఏమి అని అడుగుతుంది. దానికి శివస్వామి ఇట్లు పలికెను, గుణవతి అని పిలువబడే నా చెల్లికి సప్తపతి మధ్యమున వైధవ్యము కలుగునని ఒక బ్రాహ్మణుడు పలుకగా అది విని ఆ బ్రాహ్మణుని అది తొలగుటకు ఎట్లు అని అడుగగా అతడు సింహల దీపమున గల సోమ అను చాకలి చేత ఈ దుష్ట దశ తొలగును అని చెప్పగా ఆ మాటలు విని నా చెల్లిని తీసుకుని నీ దగ్గరికి వచ్చి తిని అని చెప్పాడు. అది విని సోమ, ఇక మీరు దాస్యము చేయటం మానండి, మీ కోరిక మేరకు వైధవ్య నివృత్తికై నేను మీతో వస్తాను అని చెప్పి తన కోడళ్లను పిలిచి, నేను పొరుగు దేశము వెళ్ళుచూ ఉన్నాను, మీరు నేను వచ్చే వరకు ఈ దేశమునందు ఎవరైనా చనిపోయినచో వారి వద్దనే ఉండి బాధ చెందక వారిని కాపాడుము అని చెప్పింది. అది విని ఆమె కోడళ్ళు అట్లే చేసేదము అనిరి. ఆ తర్వాత ఆ సోమ బ్రాహ్మణుణ్ణి అతని చెల్లెల్ని ఆకాశ మార్గమున సముద్రము దాటించి అనేక దారులు దాటి నిమిషములోనే ఆమె మహిమచే కాంచీపురంలోనికి చేరాలు. తల్లి అయిన ధనవతి తన కూతురు వైధవ్యము మాన్పుటకై వచ్చిన సోమను చూసి అతి ప్రేమతో ఉపచారములు చేసెను. ఇది ఇలా ఉండగా శివస్వామి తన చెల్లెలికి తగిన వరుణ్ణి తెచ్చుటకై వేరే దేశము పోయి ఉజ్జయిని నగరంలో చేరి అక్కడ ఉన్న దేవశర్మ కొడుకైన రుద్రశర్మ అను పేరుగల ఒక వరుణ్ణి తీసుకుని వచ్చి అతనికి 10,000 వరహాలు ధనమును ఇచ్చెను. ఆ తరువాత దేవస్వామి మంచి నక్షత్రము గల మంచి ముహూర్తమున సోమ సహాయముచే కన్యాదానము చెయ్యగా హోమాదులు చేయుచూ ఉండగా సప్తపతి మధ్యమున దేవశర్మ ఉన్నవాడు ఉన్నట్లే మరణించెను. ఆ సమయమున చుట్టములు అక్కడ జరిగినది చూసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. కానీ ఆ సోమ అనే స్త్రీ అందరూ చూస్తూ ఉండగానే వ్రత ప్రభావముచే మరణం నశింపచేసే శక్తి కలిగిన ఈ సోమావతి అమావాస్య వ్రత పుణ్యమును సంకల్పంతో సహా గుణవతికి ఇవ్వగా చనిపోయిన దేవశర్మ దాన్ని మహిమచే నిద్ర నుండి లేచిన వానివలే లేచి కూర్చున్నాడు. ఆ తరువాత సోమ గుణవతి వివాహము జరిపించి తన దేశమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యి ఆ వ్రతమును ఆమెకు ఉపదేశించెను. వారి దగ్గర సెలవు తీసుకుని తిరిగి తన దేశమునకు వెళ్ళిపోయెను. కాబట్టి ధర్మరాజా, ఈ ఉత్తమమైన సోమావతి అమావాస్య వ్రతమును నీవు కూడా నీ భార్య అయిన ద్రౌపది చేత చేయించినచో వారి బిడ్డలు దీర్ఘాయువులై ఉందురు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు. సోమావతి అమావాస్య వెనక ఒక కథ ఉంది. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహము చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమెయే దాక్షాయణి. శ్రీ మాతా సతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. అది ఎలా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కూడా వచ్చింది. ఆ నాట్యం చూడడానికి 3,000,000 దేవతలు వస్తారు. దక్షుడు కూడా అలా శివుడు నాట్యం చూడడానికి వచ్చేవాడు.
దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. అయితే ఒకరోజు శివుడు వీలు లేక దేవతలందరినీ ముందు సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు. కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు. పరిచ్యాది మహర్షులు దక్షుడికి హితబోధ చేయబోయారు, కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి ఓ పెద్ద యజ్ఞం తలపెట్టబోతూ ఉన్నాడని తెలియజేస్తాడు. యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుణ్ణి యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. దానికి శివుడు పిలవని పేరంటానికి వెళ్ళటం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమ గణాన్ని పంపించాడు. సతీదేవి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమశివుణ్ణి నిందించాడు. అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు. అలా శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు. ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ పరమశివుడి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాడి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది. దాంతో సతీ అగ్నిగుండము దగ్గరకు వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోద్రగ్రుడయ్యాడు. వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడి మీదకి దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుడి మనసు కరిగిపోయింది. అప్పుడు శివుడు, ఓ చంద్రదేవా, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది. ఆ రోజున గనుక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడవు అవుతావని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అనే పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇది సోమావతి అమావాస్య వెనుక ఉన్న కథ. అంతేకాదు, ఈరోజు శివకేశవులకి భేదం లేదు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, అజ్ఞానం పోతుంది, పేదరికం పోతుంది, మహారాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. 10 సంవత్సరాల క్రితం కాంచీవరంలో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండేవాడు. అతను బంగారు నగలు తయారు చేయటంలో నిపుణుడు. అతను చేసే ఏ నగైనా చాలా అందంగా ఉండేది. ఆడవాళ్ళు ధరించే గొలుసులు, గాజులు, పాపిడి చేరు లాంటి నగలు చాలా బాగా ఉండేవి. ముఖ్యంగా నడుముకు ధరించే వడ్డానం అతను చేస్తే చాలా బాగా అమిరేది. అతను చేసినంత బాగా నడుముకు పెట్టుకునే నగ చేయటం ఇంకెవరి వల్ల అయ్యేది కాదు. దానివల్ల అందరూ అతని చేతనే నగలు చేయించుకోవాలని ఉబలాట పడేవారు. స్త్రీల నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తే తిరుగుండేది కాదు. కానీ అతను అపర శివ భక్తుడు. విష్ణువు పేరు వినటం కూడా అతనికి ఇష్టం ఉండేది కాదు. దానివలన అతను కేవలం శివభక్తులకు మాత్రమే నగలు చేసేవాడు. అదే కాక శివయ్య నిరంతరం శివపూజ చేసుకోవటం ఇష్టపడేవాడు. ఆడంబరంగా జీవించేవాడు. దానివలన అతను ధనార్జన గురించి కానీ రాజాశ్రయం గురించి కానీ ఏనాడూ ఆలోచించేవాడు కాదు. ఇదిలా ఉండగా ఆ ప్రాంతపు మహారాణికి శ్రీ మహావిష్ణువుకు ఆలయం కట్టించాలని కోరిక కలిగింది. ఆమె తనకు స్వామి కలలో కనబడి కోవెల కట్టమని ఆదేశించినట్లుగా చెప్పి ఆలయ నిర్మాణం చేయించింది. స్వామివారి నగలు ఆస్థాన స్వర్ణకారులు తయారు చేసేవారు. అయితే స్వామివారి నడుముకు పెట్టే ఆభరణం ఏమాత్రం బాగా కుదరలేదు. దాంతో మహారాణికి నిరాశ కలిగింది. అప్పుడు ఆమె చిలకత్తె ఆమెకు శివయ్య గురించి చెప్పి తన స్నేహితురాలి ద్వారా శివయ్య తయారు చేసిన నడుముకు పెట్టే నగలు తెప్పించి రాణిగారికి చూపించింది. ఆ నగల అందం చూసి మహారాణి మైమరిచిపోయింది. శివయ్య చేత స్వామివారి నగ చేయించాలని వెంటనే నిర్ణయించింది. శివయ్యను పిలిపించింది. ఈ విషయం తెలియని శివయ్య రాణిగారి వద్దకు వచ్చాడు. రాణిగారు చెప్పింది విని శివయ్య తను ఆ నగ చేయలేనని, తను శివుణ్ణి తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పాడు.
ఆ మాటలు విని మహారాణికి చాలా ఆగ్రహం వచ్చింది. ఇతను ఎందుకు చేయడు అన్న పంతం వచ్చింది. అక్కడ శివయ్య గురించి తెలిసిన వారు జోక్యం చేసుకుని శివదేవతలు ఇలా చెప్పారు: అయ్యా, ఇది మహారాజుతో వ్యవహారం. ఈ ఒక్కసారికి ఆ నగ చేసి ఇవ్వు, లేకుంటే అనవసరంగా శిక్షకు గురి కావాల్సి ఉంటుంది అని అన్నారు. కానీ శివయ్య, నేను విష్ణు ఆలయంలోనికి వెళ్ళను కదా, కొలతలు లేకుండా నగ ఎలా చేయాలి అని అడిగాడు. దానికి మిత్రులు, మేము ఆ కొలతలు నీకు ఇస్తాము, నువ్వు దాని ప్రకారం నగ చెయ్యి చాలు అని స్వామివారి నడుము కొలతలు తీసి శివయ్యకు అందజేశారు. శివయ్య ఆ కొలతల ప్రకారం నగ చేసి అందజేసి తనకు తన ఊరు వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడిగాడు. కానీ ఆలయ పెద్దలతో ఆ నగ స్వామివారి నడుముకు అలంకరించి చూడమని చెప్పింది. ఆలయ పెద్దలు అలాగే చేసేసరికి నగ బెత్తడు చిన్నది అయ్యింది. మహారాణి శివయ్యను నగ సరిచేసి ఇవ్వమంది. శివయ్య మళ్ళీ చేసి ఇచ్చాడు. మళ్ళీ అలాగే చిన్నది అయ్యింది. ఇలా 3 సార్లు జరిగేసరికి శివయ్య ఆశ్చర్యపోయాడు. కొలత సరిగ్గా ఇవ్వటం లేదేమో, అందుకే సరిగ్గా అమరటం లేదేమో అని అన్నాడు. మహారాణి శివయ్యనే స్వయంగా నడుము కొలతలు తీసుకోమంది. కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా. దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం చెప్పాడు. నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని ఆలయం లోపలికి రా, మేము నీకు సాయం చేస్తాం అన్నారు. శివయ్యకు ఇష్టం లేకపోయినా ఎలాగో కొలత తీసి నగ చేసేస్తే తన ఊరు పోవచ్చును కదా అని కళ్ళకు గంతలు కట్టుకుని గుడికి బయలుదేరాడు. మహారాణి కూడా వారితో గుడికి వచ్చింది. గుడిలో శివయ్య స్వామివారి నడుము చుట్టూ కోల తీసేందుకు చెయ్యి పెట్టేసరికి అతని చేతికి శివలింగం తగిలినట్టయింది. శివయ్య ఉలిక్కిపడి, ఇదేమిటి, ఇది శివాలయమా అనుకుంటూ కళ్ళగంతలు తీసేశాడు. ఎదురుగా విష్ణు విగ్రహం. చటుక్కున కళ్ళు మూసుకొని మరలా కొలతలకని నడుమును తాకేసరికి ఈసారి చేతికి నిలవంక నాగుపాము తగిలాయి. మళ్ళీ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూసేసరికి శ్రీ మహావిష్ణువే. మళ్ళీ కళ్ళు మూసుకొని కొలత తీయబోతే అర్ధనారీశ్వర్లా తోచింది. కళ్ళు తెరిస్తే మహావిష్ణువు, కళ్ళు మూస్తే శివుడిలాగా గోచరిస్తూ ఉండేసరికి శివయ్యకు కన్నువిప్పు అయింది. వెంటనే చెంపలు వాయించుకుంటూ, స్వామి, ఈ మూర్ఖుడికి కనువిప్పు కలిగించావా? శివకేశవులు ఒక్కటే అన్న గొప్ప నిజం తెలిసిన అహంకారం చేత విష్ణువు కన్నా శివుడే మిన్న అని నిన్ను నిర్లక్ష్యం చేసిన ఈ ధీనుడికి అసలు నిజం బోధపడేటట్లు రుజువు చేశావు. ఇకపై నా జీవితం శివకేశవ సేవకే వినియోగిస్తాను అని పాదాభిషేకం చేస్తున్న శివయ్యను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ముందుగా మహారాణి తేరుకుని, శివయ్య, నువ్వు గొప్ప భక్తుడవు కాబట్టే స్వామి నీ ద్వారా శివకేశవులు ఒక్కటే అనే గొప్ప సత్యం ప్రజలందరికీ కూడా తెలియజేశారు. ఆపై ఎవ్వరూ శివకేశవుల విషయంలో వాదులాడుకోకూడదు అని శాసనం చేయిస్తున్నాను అని ప్రకటించింది. ప్రజలందరూ హర్షం ప్రకటించారు. ఆశ్చర్యంగా స్వామివారి నగ ఎలాంటి మార్పు చేయకుండానే శివయ్య చేత్తో అలంకరించేసరికి అద్దినట్టు సరిపోయింది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే తస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ. అంటే శివుడి యొక్క రూపం విష్ణువు, విష్ణువు యొక్క రూపం శివుడు. శివుడి యొక్క హృదయంలో విష్ణువు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు అని వేదం చెప్తుంది. భగవంతుడు ఒక్కడే కానీ ఆయన రూపాలు అనేకం అని అందరూ గ్రహించాలి. అప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ మాసానికి చెందినది అనే సందేహం కలిగింది. రామస్య ఈశ్వరః అని అంటే రామునికి ప్రభువు అని అర్థం వస్తుంది. అది శివాధిక్యం అంటే శివుడే గొప్పవాడని చెప్తుంది. శివధనుస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అని వైకుంఠం వెళ్ళారు దేవతలు. అప్పుడు విష్ణువు, ఏమిటి అందరూ ఇలా కలిసి వచ్చారు అని అడుగుతాడు. దానికి దేవతలు తమకు వచ్చిన సందేహం గురించి చెప్తారు. మీరు మరియు శివుడిలో ఎవరు గొప్ప అని అడుగగా దానికి సమాధానంగా విష్ణువు చిరునవ్వు నవ్వి, ఇంత చిన్న విషయానికి ఎంత దూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది. రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రాముడికి అధికారి, నాకంటే శివుడే గొప్పవాడు అని అన్నాడు విష్ణువు. ఈ విష్ణువు వినయంతోనో అహంభావం ఉండకూడదనే ఉద్దేశంతోనో మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి తమ సందేహ నివృత్తి కోసం అక్కడి నుండి కైలాసానికి బయలుదేరారు. కైలాసానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి కూడా ఇదే ప్రశ్న అడుగుతారు. దానికి సమాధానంగా శివుడు, ఇందులో సందేహించడానికి ఏముంది, రాముడే నా ప్రభువు గనుక
విష్ణువే గొప్పవాడు అన్నాడు. ఆ మాటలు విన్న దేవతలు ఇద్దరితో పెట్టుకుంటే కుదరదు అని బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. అక్కడ బ్రహ్మను కూడా ఇదే ప్రశ్న అడుగుతారు. వీరి బాధ విన్న బ్రహ్మగారు రామేశ్వరుడంటే రాముడొక్కడు, ఈశ్వరుడొక్కడు అని అర్థం కాదయ్యా, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అన్నారు. అసలు శివకేశవులకు భేదం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడు హృదయాన్ని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు అని బ్రహ్మ దేవతలకు చెప్తాడు. అందుకే శాస్త్రం శివుణ్ణి దూషిస్తే అది విష్ణువుకి కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది. శివుడు విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి, ఇద్దరూ ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకొని విష్ణువును ధ్యానిస్తే విష్ణువు నిత్యం శివనామ స్మరణ చేస్తాడు. వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు. అలాగే ఈరోజు లక్ష్మీదేవి ఉప్పు అమ్ముకునే ఒక భక్తుడిని ఎలా అనుగ్రహించిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మహాపుణ్యం వస్తుంది. కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక చిన్న పల్లెటూరులో రంగయ్య అనే మధ్యతరగతికి చెందిన ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు. ఆయన భార్య పేరు కమలమ్మ. వారికి 2 చిన్నపిల్లలు. రంగయ్య సముద్ర తీర ప్రాంతాల నుంచి తక్కువ ధరకి ఉప్పును సేకరించి తన ఇంటి బయట ఉన్న ఒక చిన్న తాటాకు పాకలో బస్తాలున్న దాచిపెట్టుకునేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే ఆ ఉప్పు బస్తాలలో ఒకదాన్ని తన నెత్తిన పెట్టుకుని చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ఉప్పు అమ్ముకునేవాడు. ఆ వ్యాపారంలో వచ్చే కొద్దిపాటి పైసలతోనే ఆ కుటుంబం గడిచేది. ఆ వచ్చే అరకొర డబ్బులు కేవలం ఆ రోజుకి తినడానికే అంతంత మాత్రంగా సరిపోయేవి. జీవితం చాలా కష్టంగా సాగుతుండేది. రంగయ్య ఉప్పు అమ్మడానికి పక్క గ్రామాలకు వెళ్ళేటప్పుడు వాళ్ల ఊరి పులిమేర వద్ద అడవిదారిలో ఉన్న ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం దగ్గర ఆగి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని వెళ్లడం అలవాటుగా మార్చుకున్నాడు. రోజులు ఇలాగే గడుస్తున్నాయి. ఒకరోజు రంగయ్య ఎప్పటిలాగే ఉప్పు బస్తా నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. పులిమేర వద్ద ఉన్న లక్ష్మీదేవి విగ్రహం దగ్గరకు రాగానే ఆయన మనస్సు వికలమైంది. అయ్యో పాపం, ఈ లోకానికంతటికీ ఐశ్వర్యాన్నిచ్చే ఆ తల్లికి కనీసం తలదాచుకోవడానికి చిన్న నీడ కూడా లేదు కదా. నేను ఎలాగైనా ఒకరోజు సమయం చూసుకుని అమ్మకి చిన్న పందిరైనా వెయ్యాలి. త్వరలోనే వర్షాకాలం రాబోతోంది. అమ్మ వానకి తడిచిపోతుంది. అమ్మ దయవల్ల ఏదో ఒక రోజు నా ఉప్పంతా త్వరగా అమ్ముడుపోతే నేను మధ్యాహ్నం నుంచే అమ్మకి ఒక చిన్న పందిరి వేస్తాను. కానీ నాకేమో ఒక పూట పనిలోకి వెళ్ళకపోతే ఇంట్లో పొయ్యి వెలగని పరిస్థితి. ఒకవైపు లక్ష్మీదేవికి నీళ్ళ లేదని బాధగా ఉంది, మరోవైపు కుటుంబం గడవడం కష్టంగా ఉంది అని మనసులో అనుకున్నాడు. రంగయ్య తన నెత్తిన ఉన్న ఉప్పు బస్తాను కింద దించి ఆ విగ్రహం ముందే కూర్చుని దేవతతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మా, ఎన్ని రోజుల్నుంచి చూస్తున్నాను, ఈ ఊరిలో ఎంతోమంది గొప్ప గొప్ప ధనవంతులు, భూస్వాములు ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి నీకొక చిన్న నీడ కల్పించాలనే ఆలోచన రాలేదు. ఎండకు ఎండుతున్నావు, వానకు తడుస్తున్నావు. నా బ్రతుకు కనుక బాగుండి నేను కొద్దిగా సంపాదించగలిగితే నీకు శాశ్వతంగా ఉండేలా ఒక మంచి గుడి కట్టించుకుంటాను తల్లి. ప్రస్తుతం నా వ్యాపారం చాలా దయనీయంగా సాగుతోంది. మేము బ్రతకడానికి కావలసిన తిండి మాత్రమే లభిస్తుంది. నేను ఒక్కరోజు పని మానేసినా నా కుటుంబం మొత్తం పస్తులుండాలి. అందుకే నాకు ఏదైనా ఒక రోజు వ్యాపారం త్వరగా ముగిసిపోయేలా చూడు తల్లి. ఆ ఖాళీ సమయంలో నీకు చిన్న పందిరి వేస్తాను అని మొరపెట్టుకుని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు రంగయ్య కోరిక నెరవేరింది. ఒకరోజు ఉప్పు చాలా త్వరగా అమ్ముడుపోయింది. రంగయ్య ఎంతో సంతోషంగా లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి, అమ్మా, నీ దయవల్ల ఈరోజు ఉప్పు త్వరగా అమ్ముడుపోయింది. నేనిప్పుడే అడవిలోకి వెళ్ళి నీకు పందిరి వేయడానికి కావలసినవి తెస్తాను అని చెప్పి అడవిలోకి వెళ్ళాడు. అక్కడ దొరికిన గట్టి కర్రలను, పైకప్పు కోసం పెద్ద పెద్ద ఆకులను సేకరించి తీసుకువచ్చాడు. ఎంతో భక్తితో ఆ లక్ష్మీదేవి విగ్రహం చుట్టూ ఒక చిన్న అందమైన పందిరిని నిర్మించాడు. ఆ తర్వాత మళ్ళీ తన ఉప్పు వ్యాపారాన్ని ఎప్పటిలాగే కొనసాగించసాగాడు. అయితే కొద్ది రోజులకే వర్షాకాలం తీవ్ర రూపం దాల్చింది.
రంగయ్య వద్ద దాచుకున్న డబ్బులు ఏమీ లేవు. వచ్చినవన్నీ తిండికే సరిపోయేవి. ఒకరోజు రాత్రి కురిసిన భారీ వర్షానికి రంగయ్య దాచిపెట్టిన ఉప్పు బస్తాలోకి నీరు వచ్చేసింది. దానివల్ల ఆయన దాచిపెట్టిన ఉప్పంతా కరిగిపోయి నీళ్లలా కొట్టుకుపోయింది. కేవలం ఒకే ఒక్క బస్తా మిగిలింది. అది కూడా తడిసి ముద్దయింది. అది చూసి రంగయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కుటుంబానికి ఎలా కడుపు నింపాలో తెలియక తల్లడిల్లిపోయాడు. అయ్యో, నా ఉప్పంతా నీరైపోయింది. కనీసం ఈ తడిసిన ఒక్క బస్తానైనా అమ్ముకుంటే ఈ రోజుకి మా పిల్లలకి తిండి పెట్టగలను, లేదంటే నా కుటుంబం ఆకలితో అలమటించాలి అనుకుంటూ వర్షం కొద్దిగా తగ్గగానే ఆ ఒక్క బస్తాను నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. ఆయన ఊరి పొలిమేర వద్ద ఉన్న లక్ష్మీదేవి పందిరి దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడినట్లు కుంభవృష్టి మొదలైంది. ఆ వర్షానికి ఆయన నెత్తిన ఉన్న ఆ ఒక్క ఉప్పు బస్తా కూడా పూర్తిగా కరిగిపోయి నీరైపోయింది. రంగయ్య ఆశలన్నీ అడియాసలయ్యాయి. నా ఉప్పంతా పోయింది. ఇప్పుడు నా పిల్లల ఆకలి ఎలా తీర్చాలి? వాళ్ళు చిన్నపిల్లలు, ఆకలి తట్టుకోలేరు అని ఏడుస్తూ ఆ లక్ష్మీదేవి పందిలిలోకి వెళ్ళి కూర్చున్నాడు. తీవ్రమైన నిరాశతో విగ్రహాన్ని చూస్తూ ఇలా అన్నాడు. అమ్మా లక్ష్మీదేవి, ఏం బ్రతుకు తల్లి ఇది? చేతిలో ఒక్క పైసా లేదు. నేను దేనిమీద ఆధారపడి జీవిస్తున్నాను, అది నా కళ్ళ ముందే నాశనమైపోయింది. నీకు గుడి కడతాను, గోపురం కడతాను అని ఆశపడి ఏం లాభం? కనీసం ఈ ఒక్క ఉప్పు బస్తానైనా తడవకుండా కాపాడి ఉంటే నా కుటుంబానికి అన్నం పెట్టేవాడిని. నా పరిస్థితినే మార్చలేనప్పుడు నీకేం గుడి కడతాను తల్లి? ఇక నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. నేను బ్రతికుండగా నా భార్యా పిల్లలను అడుక్కోమని చెప్పలేను. నేను చనిపోతే వాళ్ళు ఏదోలా బ్రతుకుతారు. నువ్వున్నావని నమ్మి రోజూ దండం పెట్టుకున్నందుకు నాకు దక్కిన ఫలితం ఇదేనా తల్లి? 4 రోజుల అన్నానికి ఆసరా అయిన ఉప్పు కూడా కుట్టుకుపోయింది. ఇక నేను బ్రతకడం వృధా. నీ వెనుక ఉన్న ఈ చెట్టుకి ఉడివేసుకుని ఇప్పుడే చనిపోతాను అని ఏడుస్తూ పందిరి బయటకు రాబోయాడు. అప్పుడే ఒక విచిత్రం జరిగింది. వెనుక నుంచి ఒక మధురమైన కంఠస్వరం వినిపించింది. ఏంటి రంగయ్య, ఎక్కడికి బయలుదేరావు? చనిపోతావా? నువ్వు చనిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నీకు నేను ఉన్నానని నమ్మావు కదా, మరి ఎందుకంతలా అధైర్యపడుతున్నావు? రంగయ్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ పెద్ద బొట్టు పెట్టుకుని, ఎర్రటి పట్టుచీర కట్టుకుని, చేతిలో పద్మాలతో సాక్షాత్తు లక్ష్మీదేవి నిలబడి ఉంది. రంగయ్య వెంటనే ఆమె కాళ్లపై పడి, అమ్మా తల్లి, నన్ను క్షమించు. నాకు పెద్ద సంపదలు వద్దు. నా కుటుంబం తినడానికి అన్నం ఉంటే చాలు. ఈ వర్షాకాలంలో మాకు తిండి ఎలా దొరుకుతుంది తల్లి? మా బాధలు చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఎవరున్నారు తల్లి అని రోదించాడు. లక్ష్మీదేవి చిరునవ్వుతో, రంగయ్య, నీ భక్తికి నేను మెచ్చాను. ప్రస్తుతం నేను నీకు నేరుగా డబ్బు ఇవ్వను, కానీ ఒక అద్భుతమైన వస్తువునిస్తాను. దీనితో నీ కుటుంబానికి కూడు గుడ్డకు ఎన్నటికీ లోటు ఉండదు అంటూ ఒక చిన్న పూజా గంటను ఆయనకిచ్చింది. లక్ష్మీదేవి ఇలా చెప్పింది, ఈ గంటను నువ్వు ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే మోగించాలి. అలా మోగించినప్పుడు దీని నుండి 5 బంగారు వరహాలు వస్తాయి. వాటితో నువ్వు నీ కుటుంబాన్ని బాగా చూసుకో. కానీ ఒక ముఖ్యమైన నియమం, ఈ రహస్యాన్ని నువ్వు నీ భార్యతో సహా ఎవ్వరికీ చెప్పకూడదు. ఎవరికైనా చెప్పితే ఈ గంట పనిచేయడం మానేస్తుంది అని చెప్పింది. రంగయ్య ఆనందంతో ఆ గంటను తీసుకుని అమ్మకు నమస్కరించాడు. లక్ష్మీదేవి ఆయనను ఆశీర్వదించి అంతర్ధానమైంది. రంగయ్య వెంటనే ఆ గంటను ఒక్కసారి మోగించాడు. ఆశ్చర్యంగా అందులో నుంచి 5 బంగారు వరహాలు కింద పడ్డాయి. రంగయ్య సంతోషానికి అవధులు లేవు. ఆయన ఆ వరహాలను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. లక్ష్మీదేవి చెప్పిన నియమం ప్రకారం ఆ గంట రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ప్రతిరోజు ఉదయాన్నే ఆ గంటను మోగించి 5 వరహాలు తీసుకునేవాడు. అందులో 3 వరహాలు కుటుంబ అవసరాలకు, తిండికి ఖర్చు పెట్టి మిగిలిన 2 వరహాలను జాగ్రత్తగా దాచిపెట్టేవాడు. అంత డబ్బు వస్తున్నా ఆయన తన ఉప్పు వ్యాపారాన్ని వదల్లేదు, లక్ష్మీదేవిని దర్శించుకోవడం మానలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రంగయ్య దాచిన డబ్బు చాలా పెద్ద మొత్తంగా మారింది.
ఆ డబ్బుతో ఆయన ఊరిలో ఒక పెద్ద సొంత ఉప్పు దుకాణాన్ని నిర్మించాడు. అలాగే తనను ఆడుకున్న లక్ష్మీదేవికి పులిమేరలో ఒక అందమైన చిన్న ఆలయాన్ని కట్టించాడు. ఊరి జనం రంగయ్య ఎదుగుదలను చూసి, రంగయ్య ఉప్పు వ్యాపారంలో బాగా సంపాదించాడు, వచ్చిన డబ్బుతో లక్ష్మీదేవికి గుడి కూడా కట్టించాడు అని రకరకాలుగా మాట్లాడుకునేవారు. కానీ ఆ గంట రహస్యం ఎవ్వరికీ తెలియదు. రంగయ్య ఒక మంచి ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఒకరోజు రంగయ్య వ్యాపారం మీద బయటకు వెళ్ళినప్పుడు ఆయన భార్య కమలమ్మ ఇల్లు శుభ్రం చేస్తూ పూజ గదిలో ఉన్న ఆ పాత గంటను చూసింది. అది చాలా పాతదిగా ఉందని భావించి ఇంట్లోని ఇతర పాత ఇనుప సామాన్లతో పాటు ఆ గంటను కూడా పాత సామాన్లు కొనే సోమయ్యకు అమ్మేసింది. అందుకు సోమయ్య 10 వరహాలిచ్చాడు. రంగయ్య సాయంత్రం ఇంటికి వచ్చి పూజగదిలో గంట కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. కమల, ఇక్కడొక గంట ఉండేది కదా, ఏది అని అడిగాడు. కమలమ్మ చిరునవ్వుతో, అది చాలా పాతదైపోయిందని పాత సామాన్ల సోమయ్యకు అమ్మేశానండి, ఆయన 10 వరహాలిచ్చారు అంది. రంగయ్య గుండె ఆగినంత పనయింది. రహస్యం చెప్పకూడదు కాబట్టి ఎంత పని చేశావు కమల, అది మా ముత్తాతల కాలం నాటి గంట, దానితో నాకెంతో అనుబంధం ఉంది, నన్ను అడగకుండా ఎలా అమ్మావు అని అరిచి వెంటనే సోమయ్య దుకాణానికి పరుగు తీశాడు. రంగయ్య సోమయ్య దగ్గరకు వెళ్ళి, సోమయ్య గారు, మా ఆవిడ పొరపాటున మా ఇంటి పాత గంటను మీకు అమ్మేసింది, అది మా కుటుంబానికి చాలా ముఖ్యమైనది, దయచేసి దాన్ని నాకు ఇచ్చేయండి, మా ఆవిడికిచ్చిన డబ్బులు నేను మీకు ఇచ్చేస్తాను అని అడిగాడు. సోమయ్య చాలా తెలివైనవాడు. ఆయన మనసులో ఇలా అనుకున్నాడు, రంగయ్య ఇంత పెద్ద ధనవంతుడు, ఊళ్ళో గుడి కట్టాడు, అలాంటివాడు ఒక చిన్న పాత గంట కోసం ఇంత ఆరాటపడుతూ పరుగెత్తుకుంటూ వచ్చాడంటే ఖచ్చితంగా ఈ గంటలో ఏదో పెద్ద రహస్యం ఉంది అనుకొని సోమయ్య ముఖం తిప్పుకొని, ఆ గంటను నేను ఎక్కడో పాత సామాన్లలో పడేశాను, నాకు గుర్తులేదు, అయినా నేను మీ ఆవిడ దగ్గర కొనుక్కున్నాను, దాన్ని అంత తేలికగా ఇవ్వను అన్నాడు. రంగయ్య బ్రతిమిలాడగా సోమయ్య ఈ గంటలో ఉన్న రహస్యం ఏంటో చెబితేనే ఇస్తాను అని పట్టుబడ్డాడు. రంగయ్య లక్ష్మీదేవి చెప్పిన మాట గుర్తు తెచ్చుకుని నిజం చెప్పకుండా ఒక ఉపాయం ఆలోచించి అబద్ధం చెప్పాడు. సోమయ్య గారు, అది మా పూర్వీకుల కాలం నాటి మహిమగల గంట, దాని లోపల డబ్బులు దాచుకోవడానికి కొన్ని రహస్య అరలు ఉన్నాయి, అత్యవసర సమయంలో వాడుకోవడానికి నేను అందులో కొన్ని వరహాలు దాచాను అన్నాడు. సోమయ్య నవ్వేసి, నేను ఆ గంటను బాగా చూశాను, అందులో ఎలాంటి అరలు లేవు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నాడు. అప్పుడు రంగయ్య ఒక పందెం వేశాడు. సోమయ్య గారు, రేపు ఉదయం ఊరి జనం అందరి ముందు నేను ఆ గంటలోంచి వరహాలు తీసి చూపిస్తాను, నేను కనుక తీయలేకపోతే మీకు 1000 వరహాలు ఇస్తాను, ఒకవేళ నేను తీస్తే మీరు నాకేమిస్తారు అన్నాడు. సోమయ్య అతనికి పిచ్చి పట్టిందనుకుని, నువ్వు కనుక ఆ గంటలోంచి వరహాలు తీస్తే నేను నీకు 1000 వరహాలు ఇస్తాను అని పందానికి ఒప్పుకున్నాడు. రేపు ఉదయం ఊరి జనం ముందు పందెం పెట్టుకుందాం అని తేల్చారు. ఆ రాత్రి సోమయ్య ఆ గంటను రకరకాలుగా పరీక్షించాడు, అరగదీసి చూశాడు. కానీ ఎక్కడా ఒక చిన్న రంధ్రం కూడా కనిపించలేదు. ఇందులో రూపాయి కూడా లేదు. రంగయ్య రేపు నాకు 1000 వరహాలు ఇచ్చుకోవాల్సిందే అని సంబరపడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఊరి జనం అంతా సోమయ్య దుకాణం దగ్గర గుమిగూడారు. రంగయ్య అక్కడికి వచ్చి మనసులో లక్ష్మీదేవిని స్మరిస్తూ ఆ గంటను ఒక్కసారి మోగించాడు. అంతే, ఆశ్చర్యకరంగా ఆ గంట నుండి 5 బంగారు వరహాలు కింద పడ్డాయి. అది చూసి సోమయ్యతో పాటు ఊరి జనం అంతా నోరెళ్లబెట్టారు. సోమయ్యకు ఏం మాట్లాడాలో తెలియలేదు. రాత్రి తను పరీక్షించినప్పుడు ఏమీ లేని గంటలో నుండి డబ్బులెలా వచ్చాయో అర్థం కాక తలపట్టుకున్నాడు. పందెం ప్రకారం సోమయ్య ఓడిపోయాడు కాబట్టి 1000 వరహాలు రంగయ్యకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ రంగయ్య ఎంతో ఉదారంగా, సోమయ్య గారు, నాకు ఆ 1000 వరహాలు వద్దు, అందులో ఒక 500 వరహాలు తీసుకుని మన ఊరి పొలిమేరలో ఉన్న లక్ష్మీదేవి గుడి చుట్టుపక్కల ప్రాంతాలను బాగు చేయించండి, భక్తులకు వసతులు కల్పించండి, నాకు అది చాలు అన్నాడు. రంగయ్య మాటలకు ఊరి జనం అంతా ఆయన భక్తికి మంచితనానికి జేజేలు పలికారు. అప్పటి నుండి ఊరి ప్రజలందరూ లక్ష్మీదేవిని భక్తితో కొలవడం ప్రారంభించారు. రంగయ్య తన సొంత డబ్బులతో ఆ గుడి దగ్గర ప్రతిరోజు అన్నదానం చేసేవాడు. ఒకరోజు రంగయ్య ఒంటరిగా ఆలయంలో పూజ చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి మళ్లీ ప్రత్యక్షమై,
రంగయ్య, నువ్వు నన్ను తల్లిలా చూసుకున్నావు. ఊళ్ళో ఎంతోమంది ధనవంతులున్నా నా గురించి పట్టించుకోలేదు. కానీ నువ్వు కష్టాల్లో ఉండి కూడా నాకు నీడ కల్పించావు. నీలాంటి ధర్మాత్ముణ్ణి కాపాడుకోవడం నా బాధ్యత. నువ్వు బ్రతికినంత కాలం సకల సుఖ సంతోషాలతో జీవించు. నీ మరణానంతరం నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని ఆశీర్వదించింది. రంగయ్య లక్ష్మీదేవి కరుణకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సుఖ సంతోషాలతో శేష జీవితాన్ని గడిపాడు. అలాగే ఈరోజు ఒక చిన్న పిల్లకి పరమేశ్వరుడు కళ్ళు ఎలా తెప్పించాడో తెలిపే ఈ కథను వింటే ఎలాంటి దోషాలు ఉన్నా పోయి మహా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. రాంపూర్ అనే ఊరిలో శంకర్ తన భార్య రజనితో కలిసి జీవిస్తూ ఉంటాడు. అతనికి కొంచెం పొలం ఉంటుంది. దానిలోనే వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. శంకర్కి డబ్బు పిచ్చి ఎక్కువ. రాత్రి పగలు ధనవంతునిగా ఎలా మారాలా అని ఆలోచించేవాడు. అతని భార్య గర్భవతి. అయితే అతను కొడుకు పుట్టాలనే కలలు కనేవాడు. శంకర్ రజనితో ఒకరోజు, రజని, కొన్ని రోజుల్లో మనకు కొడుకు పుట్టబోతూ ఉన్నాడు. వాడు పెరిగి పెద్దవాడై నాకు పనిలో సాయంగా ఉంటాడు. మేమిద్దరం బాగా కష్టపడి బోలెడంత డబ్బు సంపాదిస్తాం అంటాడు. రజని అతనితో, మీరు అలా ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారు? కూతురు కూడా అయి ఉండవచ్చు కదా అంటుంది. అలా మనకు రజని, చూస్తూ ఉండు, మనకు కొడుకే పుడతాడు. శంకర్ మాటలు విని రజని బాధపడుతుంది. కానీ ఏమీ మాట్లాడలేకపోతుంది. కొన్ని రోజులకు రజని ప్రసవిస్తుంది. బిడ్డను చూసి శంకర్ తలపై పిడుగు పడ్డట్టు అవుతుంది. ఎందుకంటే వారికి పాప పుడుతుంది. అతను మనసులోనే, ఏమిటి భగవంతుడా, నాకు ఆడపిల్లను ఇచ్చావు. ఆమెను నేను ఎలా పెంచి పెద్ద చెయ్యను, పెళ్ళి ఎలా చెయ్యను, ఎంత ఘోరం చేశావు తండ్రి అని బాధపడుతూ ఉంటాడు. పాప పుట్టిందని శంకర్ బాధపడుతూ ఉంటే ఇంతలో పాపకు కళ్ళు లేవని తెలుస్తుంది. శంకర్ కోపంతో రగిలిపోతాడు. పాప అంటే అతనికి అస్సలు నచ్చదు. ఎప్పుడూ ఎత్తుకోడు, ప్రేమగా ఉండడు, చూడడానికి కూడా ఇష్టపడడు. రజని ఆ పాపకు ఆశ అని పేరు పెడుతుంది. ఒకరోజు రజని శంకర్తో, చూడండి, పాప ఎలా ఉన్నా ఆమె మన బిడ్డ. మీరు ఆమెను ఎందుకు అంత అసహ్యించుకుంటున్నారు అని అడుగుతుంది. ఆ మాటలకు శంకర్, ఎందుకంటే ఆమె నాకు భారంగా అనిపిస్తుంది, నాకేం సాయం చేయగలదు అంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు అవుతూ ఉంటాయి. కానీ శంకర్కి ఆ పాపపై ప్రేమ కలగలేదు. ఆశ పెరిగింది, పెద్దదవుతూ ఉంది. 10 ఏళ్లు వచ్చేసరికి తన తండ్రి తనను చూడడానికి కూడా ఇష్టపడడని ఆమెకు అర్థమవుతుంది. ఆశ తన తల్లితో, అమ్మ, అందరి నాన్నలు వారి కూతుళ్లను ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. నేను చూడలేను, అందుకే కదా నాన్నకు నేను నచ్చను. దీనిలో నా తప్పేంటి అని అడుగుతుంది. అప్పుడు రజని, నీ తప్పేం లేదమ్మా, నువ్వేం బాధపడకు, శివుడు అంతా సరిచేస్తాడు. రేపటి నుంచి నువ్వు క్రమం తప్పకుండా శివుడికి పూజలు చెయ్యి. ఎవరైతే శివుడిని స్వచ్ఛమైన మనసుతో పూజిస్తారో శివుడు వారి మనోవాంఛలను తీరుస్తాడు. నువ్వు కూడా ఆయనను పూజించు అంటుంది. తప్పకుండా చేస్తానమ్మా అని చెప్పి మరుసటి రోజు నుండి ఆశ శివుడిని పూజించటం మొదలుపెడుతుంది. ఆశ మనస్ఫూర్తిగా శివుణ్ణి పూజిస్తుంది. ప్రతి సోమవారం వ్రతం చేసుకుని ఇంట్లోనే పూజామందిరం వద్దే పూజ చేస్తుంది. ఈ పూజల వల్ల ఏం ఫలితం ఉంది? భగవంతుడు ఈమెకు చూపునిస్తాడా అంటాడు శంకర్. అప్పుడు రజని, అలా ఎందుకంటున్నారు? భగవంతుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఆశ భక్తిని మీరు శంకించొద్దు అంటుంది. నీ వాగుడు ఆపు అంటాడు శంకర్. తండ్రి మాటలకు ఆశ ఎంతో బాధపడుతుంది. కానీ శివునిపై ఎంతో భరోసా పెట్టుకుంటుంది. పూజా మందిరం వద్ద కూర్చొని ఆశ శివునితో, హే భగవంతుడా, మీరు నా ప్రార్థన వినండి, నాకు చూపు, నువ్వు నాపై దయచూపు అంటుంది. ఆశ ఎప్పుడూ తన చూపు గురించే భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది. ఒకరోజు శివుడు ఆమె కలలో కనబడి, అమ్మా ఆశ, రేపు సోమవారం నువ్వు ఊళ్ళోని శివమందిరానికి రా, నేను నీ కోరిక తప్పక నెరవేరుస్తాను ఇలా చెప్పి అంతర్ధానమైపోతాడు. ప్రొద్దున తన కల గురించి ఆశ తల్లికి చెప్తుంది. రజని ఆ విషయం శంకర్తో చెప్తే కోపగించుకుంటాడు. మీ తల్లి కూతుళ్లకు ఏమీ అర్థం కాదా? శివుడు కలలో కనిపించి ఆమె కోరిక నెరవేరుస్తానని చెప్పాడా? అది నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మను. మీరు వెళ్ళాలనుకుంటే గుడికి వెళ్ళండి, నేను రాను అంటాడు. రజని ఆశను తీసుకుని ఊరిలోని శివాలయానికి వెళ్తుంది. ఆ సమయంలో అక్కడ హారతి జరుగుతూ ఉంటుంది. తల్లి కూతుళ్ళు హారతిలో లీనమైపోతారు. ఇంతలో ఆశ చెయ్యి రజని చేతిలో నుంచి విడిపోతుంది. దీంతో ఆశ కంగారు పడి తల్లిని పిలుస్తూ ఉంటుంది. కానీ హారతి పాటల శబ్దంలో ఆమె పిలుపు వినపడదు.
ఇంతలో ఆశ ఒక రాయిని తన్నుకొని పడిపోతుంది. తలకు దెబ్బ తగులుతుంది. ఇంతలో రజని ఆమె వద్దకు వస్తుంది. అక్కడే ఉన్న ఒక స్త్రీ, అయ్యో ఈమె తలకు దెబ్బ తగిలింది, కళ్ళు తిరిగి పడిపోయింది, ఎవరైనా నీళ్లు తీసుకురండి అంటుంది. ఒక స్త్రీ గిన్నెలో నీళ్లు తీసుకొని ఆశ ముఖంపై చల్లుతుంది. దీంతో ఆశకు తెలివి వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే ఆమెకు అన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. రజని ఆమెతో, ఆశ నువ్వు బాగానే ఉన్నావు కదా, నన్ను క్షమించమ్మా, నీ చెయ్యి ఎలాగో విడిపోయింది అంటుంది. ఆశ, అమ్మ నాకంతా కనిపిస్తుంది, నా కళ్ళు బాగైపోయాయి, భగవంతుడు నా కోరిక నెరవేర్చాడమ్మా, నేను ఇప్పుడు చూడగలను అంటుంది. ఆశ్చర్యంగా ఉందే, ఊరిలోని వారందరూ ఆశ్చర్యపోతారు. అందరూ శివుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా శంకర్తో చెప్తారు. శంకర్ కూడా ఆశ్చర్యపోతాడు. నేనెంత మూర్ఖుడిని, భగవంతుణ్ణే నమ్మలేదు, నన్ను క్షమించు భగవంతుడా, నా తప్పుల్ని మన్నించు అంటాడు. అప్పటినుంచే శంకర్ ఆశను ఎంతగానో ప్రేమతో చూస్తూ ఉంటాడు. అమ్మా ఆశ, నా దగ్గరకు రా, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు, ఎప్పుడూ ఏదో ఒకటి అనేవాడిని, నన్ను మన్నించమ్మా అంటాడు. అతను కూడా శివుడికి పరమ భక్తుడైపోతాడు. శివుని కృప వల్ల ధన సంపదలు కలుగుతాయి, సుఖంగా జీవిస్తూ ఉంటారు. ఈ రోజుతో ఇక అధిక మాసం ముగిసిపోతుంది గనుక ఈ రోజు అధిక మాస ప్రాముఖ్యతను తెలిపే ఈ పురాణ కథని వింటే చాలు, కష్టాలు సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చాలా కాలం క్రితం హైహయ అనే రాజ్యాన్ని చిత్రధన్వుడు అనే అత్యంత ధార్మికుడైన రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో, ఎలాంటి కరువు కాటకాలు లేకుండా ఎంతో ప్రశాంతంగా జీవించేవారు. ఆయనకు హదధన్వుడు అనే ఒక చక్కని కుమారుడు ఉన్నాడు. హదధన్వుడు చిన్నప్పటి నుంచి చాలా చురుకైనవాడు, బుద్ధిమంతుడు. గురువుల దగ్గర సకల విద్యలు ఎంతో శ్రద్ధగా అభ్యసించాడు. అంగాలు, ఉపనిషత్తులతో సహా 4 వేదాలను చిన్న వయసులోనే అవపోసన పట్టాడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక గురువుకు తగిన దక్షిణ సమర్పించి ఎంతో వినయంతో తిరిగి తన తండ్రి దగ్గరకు రాజధానికి చేరుకున్నాడు. అప్పటికే చిత్రధన్వుడికి వయసు బాగా మీద పడింది. తన రాజభోగాలను విడిచిపెట్టి శేష జీవితాన్ని దైవ చింతనలో గడపాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకే తన కుమారుడైన అదధన్వుడికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించి తాను అడవికి వెళ్లి వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించారు. తండ్రి అప్పగించిన బాధ్యతను హదధన్వుడు తన భుజాలపై వేసుకొని ఎంతో సమర్థవంతంగా నిర్వహించడం మొదలుపెట్టాడు. ఆయన ధర్మపాలన, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ చూసి రాజ్యంలోని వారంతా ఆయన్ని తమ సొంత బిడ్డలా ఆదరించారు. అంతా సవ్యంగా సాగుతున్న రోజుల్లో ఒకరోజు రాజు తనకున్న ఈ అపారమైన ఐశ్వర్యం, సిరి సంపదలు, ప్రజల ప్రేమాభిమానాల గురించి ఒంటరిగా కూర్చొని ఆలోచించసాగాడు. నా పూర్వజన్మలో నేనెంతో గొప్ప పుణ్యకర్మలు చేసుకుని ఉంటాను. ఆ పుణ్యం వల్లే కదా ఈరోజు నాకింతటి గొప్ప రాజ్యం, భోగభాగ్యాలు దక్కాయి అని ఆయన మనసులో అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూనే మనసుకు కాస్త ఉల్లాసంగా ఉంటుందని తన సైనికులు, పరివారంతో కలిసి విహారం కోసం, వేట కోసం అడవికి బయలుదేరాడు. అడవిలో కొంతసేపు వేటాడిన తర్వాత రాజు విరిచిన ఒక బాణం తగిలి ఒక జింక గాయపడింది. ఆ గాయపడిన జింక ప్రాణభయంతో దట్టమైన అడవి పొదల్లోకి పారిపోవడం మొదలుపెట్టింది. రాజు దానిని వదలకుండా పట్టుకోవాలని పట్టుదలతో తన గుర్రం మీద వేగంగా తరుముకుంటూ వెళ్ళాడు. అలా ఆ జింకను వెంబడిస్తూ తన సైనికులను కూడా దాటి చాలా దూరం అడవి లోపలికి వెళ్ళిపోయాడు. మండుతున్న ఎండ, సుదీర్ఘమైన ప్రయాణం వల్ల రాజు బాగా అలసిపోయాడు. ఆయనకు తీవ్రమైన ఆకలి, దప్పిక వేయడం మొదలయ్యాయి. గొంతు ఎండిపోతుంటే నీటి కోసం చుట్టుపక్కల వెతకగా కొంత దూరంలో ఎంతో స్వచ్ఛమైన తీయటి నీటితో కళకళలాడుతున్న ఒక అందమైన సరస్సు కనిపించింది. వెంటనే అక్కడికి చేరుకొని తన గుర్రాన్ని దిగాడు. గుర్రాన్ని పక్కనే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టుకు కట్టేసి సరస్సులోని చల్లటి నీటిని దోసిలితో తాగి తన దాహాన్ని తీర్చుకున్నాడు. తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుందామని ఆ మర్రి చెట్టు కింద చల్లటి నీడలో పడుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ మర్రి చెట్టు కొమ్మల మీద నుండి ఒక అందమైన చిలుక వాలి స్పష్టమైన మనుషుల భాషలో రాజుని చూసి ఇలా పలకడం మొదలుపెట్టింది. ఓ రాజా, కళ్ళు జిగేల్మనేని ఐశ్వర్యాన్ని చూసుకుని మురిసిపోతున్నావు. ఆ మత్తులో పడిపోయి నీ జీవితం యొక్క అసలైన లక్ష్యం ఏమిటో, చరమ గమ్యం ఏమిటో పూర్తిగా మరిచిపోయావు.
మరి ఈ భవసాగరాన్ని నువ్వు ఎలా దాటగలవు? ఎప్పుడూ ఈ జనన మరణ చక్రంలోనే ఉండిపోతావా? దీని నుంచి ఎలా బయటపడతావు అని పదే పదే గట్టిగా ప్రశ్నించింది. ఒక సాధారణ చిలుక అలా వేదాంతం మాట్లాడడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఆ మాటలు విని ఆయన మనసులో తీవ్రమైన అలజడి మొదలైంది. ఒక పక్షి ఇలా మాట్లాడడమేమిటి? బహుశా సాక్షాత్తు ఆ శుకమహర్షి నా మీద కరుణతో నా అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఈ చిలుక రూపంలో వచ్చి నన్ను ఇలా హెచ్చరిస్తున్నారేమో అని రాజు తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. రాజు అలా ఆలోచిస్తుండగానే వెనుకపడిపోయిన ఆయన సైనికులు రాజును వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నారు. వారి అలికడి వినగానే ఆ చిలుక వెంటనే అక్కడి నుంచి ఎగిరిపోయి అదృశ్యమైపోయింది. కానీ ఆ చిలుక అడిగిన ప్రశ్నలు మాత్రం రాజు మనస్సును తొలిచివేస్తూనే ఉన్నాయి. వేట ముగించుకుని రాజధానికి చేరుకున్న హద్దధన్వుడు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా తీవ్రమైన ఆలోచనల్లో పడిపోయి చాలా దిగులుగా ఉండిపోయాడు. ఆయన అలా బాధపడుతున్న సమయంలో అనుకోకుండా ఒకరోజు మహాతపస్వి అయిన వాల్మీకి మహర్షి ఆయన రాజభవనానికి వచ్చాడు. రాజు వెంటనే ఎదురెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో మహర్షికి పాదపూజ చేసి ఉచితాసనం కల్పించి ఘనంగా గౌరవించాడు. రాజు ముఖంలోని దిగులును పసిగట్టిన వాల్మీకి మహర్షి, హద్దధన్వా, ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఉండే నువ్వు ఈరోజు ఎందుకింత దిగులుగా ఉన్నావు? నీ మనసులో ఏదో పెద్ద సందేహం నిన్ను తీవ్రంగా సతమతం చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. నీ సమస్య ఏమిటో నాకు వివరంగా చెప్పు. నీ సందేహాన్ని తీర్చడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అని అడిగాడు. అప్పుడు రాజు అడవిలో జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు మహర్షికి వివరించి ఆ చిలుక పలికిన మాటలను యథాతథంగా చెప్పాడు. అంతా ఓపికగా విన్న వాల్మీకి మహర్షి చిరునవ్వు నవ్వి రాజుతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ రాజా, జాగ్రత్తగా విను. నీకు ఈ జన్మలో ఎందుకిలాంటి పరిస్థితి ఎదురైందో తెలియాలంటే నీ పూర్వజన్మ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ పూర్వజన్మలో నువ్వు ఒక గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో జన్మించావు. అప్పుడు నీ పేరు సుదేవుడు. నువ్వు చాలా ధార్మికుడివి, దేవుని పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు కలిగిన వాడివి. నీ భార్య పేరు గౌతమి. ఆమె సాక్షాత్తు ఆ గౌతమ మహర్షి కూటరు. మీరిద్దరూ గృహస్థాశ్రమానికి సంబంధించిన అన్ని ధర్మాలను ఎంతో నిష్ఠగా పద్ధతిగా పాటించేవారు. మీకు ఎలాంటి లోటు లేదు. కానీ ఒక్క సంతానం మాత్రం కలగలేదు. పిల్లలు లేరన్న బాధ నిన్ను రోజురోజుకు కుంగదీసింది. ఒకరోజు ఆ బాధను భరించలేక నీ భార్య గౌతమితో ఇలా అన్నావు, ఓ గౌతమి, వంశాన్ని నిలబెట్టడానికి పుత్రులు లేనప్పుడు ఈ మానవ జన్మ ఎందుకు? ఇది పూర్తిగా వ్యర్థం. అందుకే నేనింక బ్రతకదలుచుకోలేదు. వెంటనే ప్రాణాలు విడిచిపెట్టాలనుకుంటున్నాను అని ఎంతో ఆవేదన చెందావు. ఆ మాటలు విన్న గౌతమి కంగారుపడి, ఓ నాథా, దయచేసి అలాంటి అమంగళకరమైన మాటలు మాట్లాడవద్దు. మీరు గొప్ప వైష్ణవులు కదా. ఇలాంటి కష్ట సమయాల్లోనే మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మీకు నిజంగానే పుత్రుడు కావాలనే కోరిక అంత బలంగా ఉంటే ఆ జగన్నాథుడిని ఆశ్రయించండి. ఆయన్ని ప్రార్థించి ఆయన మెప్పు పొంది పుత్ర సంతానాన్ని వరంగా అడగండి. అంతేకాని ఇలా ప్రాణాలు తీసుకోవడం పిరికితనం అని ఎంతో ధైర్యం చెప్పింది. భార్య మాటలు విన్న సుదేవుడికి జ్ఞానోదయమయ్యింది. వెంటనే బయలుదేరి పవిత్రమైన తామ్రపర్ణి నది ఒడ్డుకు చేరుకుని శ్రీహరి గురించి ఏకంగా 4000 సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేశాడు. అతని దీక్షకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద అధిరోహించి సుదేవుడికి ప్రత్యక్షమయ్యాడు. 4 చేతులతో శంఖ, చక్ల, గద, పద్మాలను ధరించిన ఆ శ్రీహరి దివ్య మంగళ రూపాన్ని చూడగానే సుదేవుడు ఆనందంతో ఉప్పొంగిపోయి స్వామి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు శ్రీహరి చిరునవ్వుతో, ఓ సుదేవా, ఇన్ని వేల సంవత్సరాలుగా నువ్వు చేసిన కఠోర తపస్సుకు నేను చాలా సంతోషించాను. నీకేం వరం కావాలో కోరుకో, నేను ప్రసాదిస్తాను అని అన్నాడు. అందుకు సుదేవుడు దోసుకులి ఉల్లి, ఓ స్వామి, నాకు వేరే ఏ కోరిక లేదు. నాకు ఒక సత్పుత్రుణ్ణి ప్రసాదించండి చాలు అని వేడుకున్నాడు. ఆ మాట వినగానే శ్రీహరి ముఖంలో కాస్త గంభీరత చోటు చేసుకుంది. ఓ సుదేవా, నేను నీకు ఏమడిగినా ఇస్తాను. కానీ ఇది మాత్రం కుదరదు. నీ ప్రారబ్ధ కర్మ చాలా కఠినంగా ఉంది. ఆ కర్మ ప్రకారం ఈ జన్మలో మాత్రమే కాదు, రాబోయే 7 జన్మల వరకు కూడా నీ తలరాతలో పుత్ర సంతాన యోగమే లేదు. కాబట్టి దయచేసి మరేదైనా వరం కోరుకు అని చెప్పాడు.
ఈ మాటలు వినగానే సుదేవుడి గుండె పగిలి అక్కడికక్కడే స్పృహ తప్పిపడిపోయాడు. ఆ దృశ్యాన్ని పక్కనే ఉండి చూస్తున్న గరుత్మంతుడి మనసు కరిగి సుదేవుడి పట్ల ఎంతో జాలి కలిగింది. వెంటనే గరుత్మంతుడు మహావిష్ణువు పాదాలపై పడి తన స్వామిని ఎన్నో విధాలుగా బతిమలాడాడు. గరుత్మంతుడి ప్రార్థనలు విన్న మహావిష్ణువు కరుణించి వాళ్ళకి పుత్రుణ్ణి ప్రసాదించే ఆ శక్తిని గరుత్మంతుడికే ఇచ్చేశాడు. అప్పుడు గరుత్మంతుడు స్వయంగా వెళ్ళి సుదేవుడికి సపర్యలు చేసి స్పృహలోకి తెచ్చాడు. గరుత్మంతుడు సుదేవుడితో ఇలా అన్నాడు: ఓ అదృష్టవంతుడా, నా స్వామి ఆజ్ఞ మేరకు నీకొక వరాన్ని ప్రసాదిస్తున్నాను. అతి త్వరలోనే నీ భార్య ఒక అద్భుతమైన పుత్రుడికి జన్మనిస్తుంది. ఆ పిల్లవాడు సాధారణమైన వాడు కాదు, ఏకంగా నా అంతటి అపారమైన జ్ఞానం కలిగిన వాడవుతాడు. ఆ విధంగా ఆశీర్వదించిన తర్వాత శ్రీహరి, గరుత్మంతుడు తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత గౌతమి ఒక తేజస్వంతమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలుడికి సుఖదేవుడు అని పేరు పెట్టారు. గరుత్మంతుడి ఆశీర్వాదం వల్ల సుఖదేవుడు చిన్నతనం నుంచే ఎన్నో దైవిక లక్షణాలతో పెరిగాడు. చదువులో, సంస్కారంలో గురువులను, పెద్దలను ఎప్పుడూ సంతోషపెట్టేవాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణ దంపతుల ఆశ్రమానికి దేవల మహర్షి వచ్చాడు. సుదేవ, గౌతమి దంపతులు ఆయనకి ఉచితాసనమిచ్చి ఘనంగా సత్కరించారు. ఆ చిన్నారి సుఖదేవుడు కూడా వచ్చి మహర్షికి పాదాభివందనం చేశాడు. ఆ బాలుడి తేజస్సు చూసి మహర్షి మురిసిపోయాడు. కానీ వెంటనే ఆయన ముఖం తీవ్రమైన ఆలోచనతో గంభీరంగా మారిపోయింది. దేవలుడు వాళ్ళిద్దరినీ చూసి, ఈ బాలుడికి అన్ని అద్భుతమైన లక్షణాలే ఉన్నాయి, కానీ ఇతని జాతకంలో ఒక అతిపెద్ద గండం పొంచి ఉంది. ఇతనికి 12 ఏళ్లు వచ్చేసరికి నీళ్లలో మునిగి చనిపోతాడు. ఇది జలగండం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ భయంకరమైన మాటలు వినగానే ఆ దంపతుల గుండెలు పగిలిపోయాయి. పుట్టెడు దుఃఖంతో వాళ్ళు అహర్నిశలు కృశించిపోయారు. కానీ ఆ దయాసాగరుడైన శ్రీకృష్ణుడి నామాన్ని నిరంతరం జపిస్తూ రోజులు గడుపుతూ వచ్చారు. ఆ మహర్షి చెప్పినట్లుగానే సుఖదేవుడికి 12 ఏళ్లు వచ్చాయి. ఒకరోజు అతను తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ దగ్గరలోని సరస్సులో స్నానం చేయడానికి వెళ్ళాడు. ఎవరికీ ఏమీ అర్థమయ్యేలోపే సుఖదేవుడు నీళ్లలో మునిగిపోయి ప్రాణాలు విడిచాడు. భయపడిపోయిన స్నేహితులు పరుగు పరుగున వచ్చి ఈ ఘోరమైన వార్తలు తల్లిదండ్రులకు చెప్పారు. ఆ వార్త వినగానే వాళ్ళు గుండెలు బాదుకుంటూ బిగ్గరగా ఏడుస్తూ సరస్సు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. నీళ్లల్లో పడి ఉన్న తమ ముద్దుల కుమారుని శవాన్ని పట్టుకుని ఆ శవానికి ముద్దులు పెడుతూ పిచ్చివాళ్లలా దుఃఖించారు. నాయనా, నువ్వు గనుక ఇప్పుడు లేచి మాతో మాట్లాడకపోతే ఇక్కడే నీ పక్కనే మేము కూడా మా ప్రాణాలు వదిలేస్తాం అని భీష్మించుకు కూర్చున్నారు. అలా కుమారుని శవం దగ్గరే ఉండి ఏడుస్తూనే నిరంతరాయంగా శ్రీహరినామాన్ని జపించడం ప్రారంభించారు. సరిగ్గా ఆ సమయంలో అకాలంగా భయంకరమైన వర్షం, పెనుగాలులు వచ్చాయి. వాళ్ళు కూర్చున్న ప్రాంతమంతా పూర్తిగా నీళ్లతో నిండిపోయింది. అయినా సరే వాళ్ళు ఏమాత్రం చలించలేదు. చలికి వణుకుతున్నా, వరద నీరు చుట్టుముడుతున్నా అవేమీ పట్టించుకోకుండా తమ కుమారుని కొరకు ఏడుస్తూ ఆ శ్రీహరినామాన్ని జపిస్తూనే ఉన్నారు. అలా అన్నపానీయాలు లేకుండా హరినామ స్మరణ చేయడంలో ఏకంగా 1 నెల రోజులు గడిచిపోయాయి. వాళ్ళకి తెలియని ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, వాళ్ళు అలా హరినామ జపం చేసిన ఆ నెల రోజులు సాక్షాత్తు పరమ పవిత్రమైన పురుషోత్తమ మాసం. ఎటువంటి ఉద్దేశం లేకుండానే అనుకోకుండా వాళ్ళు ఆ పురుషోత్తమ మాస వ్రతాన్ని ఆచరించారు. వాళ్ళ దీక్షకు సాక్షాత్తు ఆ భగవానుడైన శ్రీకృష్ణులు ఎంతో సంతోషించారు. వెంటనే అక్కడికక్కడే ప్రత్యక్షం అవ్వగానే ఆ వర్షం, గాలి అన్నీ వెంటనే ఆగిపోయాయి. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడిని తమ కళ్ళ ముందు చూసేసరికి ఆ దంపతులు కుమారుడి శవాన్ని పక్కన పెట్టి స్వామి పాదాలపై పడి భక్తితో ప్రణామాలర్పించారు. శ్రీకృష్ణుడు వాళ్ళని చూసి, ఓ సుదేవా, మీరిద్దరూ నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పురుషోత్తమ మాసాన్ని ఆచరించి నన్నెంతగానో సంతోషపెట్టారు. అందుకే నీ కుమారుడైన సుఖదేవుడు ఏకంగా 12,000 సంవత్సరాల పాటు మీతో ఈ లోకంలో జీవిస్తాడు. మీకు జీవితాంతం సుఖ సంతోషాలను ఇస్తాడు. మీ జీవిత చరమాంకంలో మీరంతా కలిసి నా గోలోక ధామానికి చేరుకుంటారు అని ఆశీర్వదించారు. ఆ మాటలు పూర్తి కాగానే మరణించిన సుఖదేవుడు నిద్రలోంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. ఆ అద్భుతాన్ని చూసి బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించారు.
దేవతలు ఈ దృశ్యాన్ని చూసి పూలవాన కురిపించారు. అయితే ఇదంతా చూస్తున్న సుదేవుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. నేను ఎన్నో ఏళ్లు తపస్సు చేసినప్పుడు పుత్రుడిని ఇవ్వలేదు కదా, కాని ఇప్పుడు ఏకంగా చనిపోయిన కుమారుడినే తిరిగి ఎందుకు బతికించారు అని శ్రీహరిని అడిగాడు. భక్త సులభుడైన ఆ శ్రీహరి ఇలా సమాధానం చెప్పాడు. ఓ బ్రాహ్మణ, నా మనసు ఎందుకు ఇంతలా కరిగిపోయిందో నీకు తెలియదా? మీరిద్దరూ పరమ పవిత్రమైన పురుషోత్తమ మాస వ్రతాన్ని ఎంతో నిష్ఠతో పాటించారు. మీరు దుఃఖంలో ఉండి ఏడుస్తూ నా నామాన్ని జపించిన ఆ సమయం అంతా పురుషోత్తమ మాసమే. పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడు వేదాలలో చెప్పబడిన దానాలు, ధర్మాలు, తపస్సులు వాటన్నింటికంటే ఏది గొప్పదని లెక్కించి చూడగా అన్ని వైదిక కర్మల కంటే ఈ పురుషోత్తమ మాసమే గొప్పదని తేలింది. ఏ మానవుడైతే ఈ పురుషోత్తమ మాసాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తాడో అతడే ఈ ముల్లోకాలలో పరమ అదృష్టవంతుడు. మరణించిన తర్వాత నేరుగా నా దివ్యధామానికి చేరుకుంటాడు అని చెప్పి శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యాడు. ఈ కథనంతా హదధ్రన్వుడికి ఎంతో ఓపికగా వివరించిన వాల్మీకి మహర్షి ఆ తర్వాత రాజుతో గంభీరంగా ఇలా అన్నాడు. ఓ రాజా, ఇప్పుడు నీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతున్నాను. అడవిలో నీకు వేదాంతం చెప్పి సలహా ఇచ్చిన ఆ చిలుక మరెవరో కాదు, పూర్వజన్మలో నీ సొంత కుమారుడైన ఆ సుఖదేవుడే. ఆ సుఖదేవుడు భగవంతుని కృప వల్ల ఎప్పుడో ముక్తిని పొందాడు. కాని ఈ భౌతిక ప్రపంచంలో ఒక రాజుగా చిక్కుకొనిపోయిన నిన్ను చూసి జాలిపడ్డాడు. త్వరలోనే రాబోతున్న ఆ పురుషోత్తమ మాసంలో పురుషోత్తముడైన ఆ శ్రీకృష్ణుడిని ఎలా పూజించాలో నీ బాధ్యతను నీకు గుర్తు చేయడానికే ఆ చిలుక నీ దగ్గరకు వచ్చింది. దానివల్ల నువ్వు ఆ భగవంతుని సన్నిధిని సులభంగా చేరుకుంటావు అని చెప్పాడు మహర్షి. వాల్మీకి మహర్షి చెప్పిన ఈ అద్భుతమైన పూర్వజన్మ వృత్తాంతం విన్న హదధ్రన్వ మహారాజు మనసులోని భారమంతా తొలగిపోయింది. తన జన్మ రహస్యం భగవంతుని లీల అర్థం కావడంతో మహర్షి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పటి నుండి మహారాజు తన రాజధర్మాన్ని నిర్వర్తిస్తూనే శ్రీకృష్ణుని మీద అచంచలమైన భక్తితో ఆ రాబోతున్న ఆ పురుషోత్తమ మాసం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ భగవంతుని ధ్యానంలో తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. కనుక ఈరోజు రాత్రి 12 ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈశ్వరుడి అనుగ్రహంతో వద్దన్న ధనవర్షం కురుస్తుంది. పరమేశ్వరుడే కోట్ల ఐశ్వర్యాన్ని మీ ఇంటికి పంపుతాడు. ఇక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మహారాజయోగం పడుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.